Hello guys, welcome back to our channel. It's me Vedant channel. కాదు విష్ణుస్ క్రియేషన్స్ కాదు ఆదిత్య ఇన్సైట్స్. ఈ 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇప్పుడైతే మేము సీక్రెట్ శాంటా ఆడబోతున్నాం. మేము ముగ్గురమే స్కూల్లో అయితే ఆడాము. ఆ వీడియో వచ్చేసింది ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు మాకు అనిపించింది మేము ముగ్గురం కూడా ఆడదాం, చిన్నగా బాగుంటుంది కదా క్రిస్మస్కి అని అనిపించింది. చూద్దాం ఎవరెవరి నేమ్స్ ఎవరికి వస్తాయో. దానికంటే ముందు రూల్స్ ఏంటివో కూడా చెప్తే బాగుంటది. చెప్పు, నువ్వే కదా రూల్స్ పెట్టేది. సో గిఫ్ట్స్ 100 రూపీస్ లోపలనే తీసుకోవాలి. మా విషయం అయితే 10 రూపీస్ అన్నది. మరి ఇప్పుడు జాబ్ చేసుకుంటూ సంపాదించుకుంటూ కూడా 10 రూపీస్ 20 రూపీస్ అంటే బాగుండదు. 100 పెట్టాలని నేనన్నా. సరే యాక్సెప్ట్ చేసిళ్ళు. మా శామ్ గడు కూడా 100 రూపీస్ అని అంటే ఓకే అన్నాడు. కాబట్టి నేమ్స్ అయితే ఆల్రెడీ రాసుకొని వచ్చేసింది విష్ణు స్కూల్ నుంచి. సో చూద్దాం ఇప్పుడు శామ్ గడు వేస్తాడు. బట్ ఇందులో కూడా ఇంకొకటి, వాళ్ళ నేమే వాళ్ళకి వస్తే మళ్ళీ చేంజ్ చేయాలి. మళ్ళీ మొత్తం 3 వేయాలి ఒకరితో వచ్చేదాకా. చిన్నగా ప్లాన్ చేద్దాం. చూద్దాం. ఓకే ఇక్కడే మొత్తం 3 వేయాలి. ఇట్లా 2 హ్యాండ్స్ తోటానే. ఇంకా ఓకే వెయిట్ ఏంటంటే ఇది ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి చూపించాలి, అంతేనా? ఎవరిది వాళ్ళకి వస్తే చెప్పండి, ఎవరిది వాళ్ళకి రాకపోతే చూపిద్దాం. బట్ శామ్కి తెలియదు కదా. నువ్వు చూడు, చూపించక్క. నేను డిఫరెంటా? నాకు డిఫరెంట్. ఓకే, ముగ్గురు డిఫరెంట్ ఫస్ట్ టైమే. ఓకే, వేదాంత్ ఆల్రెడీ చూపించేశాడు. బట్ మనది మా విష్ణు అదృష్టవంతురాలు, నన్ను ఇంప్రెస్ చేసే ఛాన్స్ కొట్టేసింది. సీక్రెట్ ఇది. సీక్రెట్ ఎక్కడిది? ఇంకా సీక్రెట్ ముగ్గురికి ఏం సీక్రెట్? వేదాంత్ నీకు ఎవరి నేమ్ వచ్చింది కన్నయ్య? నేనేమా? అవునా, నాకు కూడా నా నేమ్ వచ్చింది కన్నయ్య నీకు. నువ్వు అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి, నేను డాడీ గిఫ్ట్ ఇవ్వాలి. డాడీ నీకు విష్ణు అయితే ఒకటి చెప్పాలా విష్ణు? ఇప్పుడు ప్రతిసారి శామ్ ఏం కావాలరా అని కన్నయ్య అని అడిగితే ఆడేమంటాడు, తీసుకుపోయి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని 100 చూపిస్తాడు. దానిలో పెద్ద రేటు ఉంటాయి, తక్కువ రేటు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే మన లిమిట్ 100. సో వాడు ఏది కావాలన్నా ఏదొద్దన్నా నాకు నచ్చింది నేను 100 రూపీస్ లిమిట్లోనే ఇస్తా. కాబట్టి అడిగే ఛాన్స్ లేదురా కన్నయ్య, సారీ. అంతే. ఇక్కడికైతే ఎండ్. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి, ఎందుకంటే సడన్ గా ప్లాన్ చేసాం కాబట్టి గిఫ్ట్స్ అయితే మళ్ళీ ఆడాలి. నెక్స్ట్ ఇయర్ ఆడాలి మళ్ళా. ఓకేనా? తర్వాత వేరే సిటీలో ఆడదాం. సో ఇప్పుడైతే మేము గిఫ్ట్స్ ఆర్డర్ పెట్టుకొని అవి వచ్చాక ఇచ్చుకుంటూ ఏమి ఇచ్చామనేది మీకు తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి మీరు. సో మళ్ళా కలుద్దాం. బాయ్. కన్నయ్య ఏమిద్దాం రా గిఫ్ట్ అమ్మకి? ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఉండాలి కదరా, చెప్పు ఏదో ఒకటి. ఆర్డర్ చేద్దాం. అదేరా, ఆర్డర్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఆర్డర్ చేసినాక వీడియో తీద్దామా? వాళ్ళకు కూడా చెప్పొద్దా ఎవరికి? సరే, మేము మీకు కూడా చెప్తలేము ఏం ఆర్డర్ చేస్తున్నామో, మీకు కూడా సర్ప్రైజ్. బాయ్. సో ఏమైంది? మా గిఫ్ట్లు అయితే వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడు మీకు చూపించడం, వాళ్ళకు కూడా చూపించడం ఒక్కడే మిగిలింది. ఫస్ట్ శామ్ కింద వాడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. లేదు ఫస్ట్ మనం ఇచ్చుకుంటే వానికి ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిద్ది. అప్పుడు వానికి ఇచ్చినాం అనుకో, అప్పుడు వాడు ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు, ఇంకా మంచిగా ఫీల్ అవుతాడు. సో ఫస్ట్ నేను ఎవరికి ఇవ్వాలి? శామ్ గారికి ఇవ్వాలి కదా. సో అది లాస్ట్ కాబట్టి నాకు విష్ణు ఇవ్వాలి ఇప్పుడు. ఫస్ట్ నువ్వే ఫస్ట్. ఆ తర్వాత లేకపోతే ఒక పని చేద్దాం, ఫస్ట్ వానితో ఇప్పిద్దాం, లాస్ట్ వానికి ఇద్దాం. ఓకే, ఫస్ట్ శామ్ గాడు విష్ణుకి ఇస్తాడు,
ఆ తర్వాత విష్ణు నాకు ఇస్తుంది, ఆ తర్వాత నేను శామ్యుయల్కి లాస్ట్కి ఇస్తాను. మన ఎక్సైట్మెంట్ ని అలానే కంటిన్యూషన్ కంటిన్యూ చేపిద్దాం. చేయాలి. ఓకే కన్నయ్య ఆర్ యు ఎక్సైటెడ్? చలో చూద్దాం శామ్ గారు ఏం గిఫ్ట్ ఆర్డర్ చేసిండు వాళ్ళ మమ్మీకి. ఓకే నేను ఇస్తాను నీకు కన్నయ్య. సరే వాళ్ళకి చూపి అందరికి. హలో గైస్ అమ్మ కళ్ళు తెరవాలి. ఏంటి కన్నయ్య ఇది? లిప్స్టిక్ లిప్స్టిక్. నైస్ కలర్ నచ్చిందో మరి విష్ణుకి చెప్పాలి. నైస్. థ్యాంక్ యూ కన్నయ్య. మా విష్ణు ఎప్పటికీ మట్టి కలర్ లిప్స్టిక్ అంటది కాబట్టి ఈసారి డిఫరెంట్ కలర్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేసింది మా ఫ్యాన్ వాడు. థ్యాంక్ యూ సామ్. నచ్చిందా అడుగు అమ్మని. నచ్చిందా? నచ్చింది కన్నయ్య. థ్యాంక్ యూ. నేను పెట్టుకో ఇంకేం ఇంకా. మధ్యలో నేను ఇప్పుడు మీ మమ్మీ నాకేం ఆర్డర్ చేసిందో చూద్దాం. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలా? క్లోజ్ కళ్ళు మూసుకోవాలా లేకపోతే బయటికి వాళ్ళ రేపు పొద్దున అమ్మంటారు. కలుగుతా ఇట్లా పెట్టుకోవాలి. చూడు అట్లా చూడద్దు. క్లోజ్ చేసావా? సర్ప్రైజ్ అయితేనా గట్టిగా ఎస్ సర్ప్రైజ్. ఓపెన్ చేయాలా? 1 2 3. స్మాల్ గిఫ్ట్. ఓ పాకెట్ పర్ఫ్యూమా? సూపర్. యాక్చువల్గా బాయ్స్కి అసలు ఏ గిఫ్ట్స్ లేవు, 100 లోపల ఫాస్ట్గా వచ్చేవి. ఇదైతే కనిపించింది, సో ఇది ఆర్డర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకోకుండా వెళ్తే పోయి కార్లో కూర్చున్నానుకున్నాం, లేకపోతే బైక్ మీద కొంచెం దూరం పోయిన తర్వాత ఏమనిపిస్తుంది, బా నేను మర్చిపోయేటి రెండు ఇంటి నుంచి ఆఫీస్కి పోయేటప్పుడు. ఒకటేమో ఐడి కార్డు, ఇంకోటేమో పర్ఫ్యూమ్ కొట్టుకోవడం. నార్మల్గానైతే విష్ణు ఇంతకుముందు ఏం చేసేది, వెళ్ళేటప్పుడు కొట్టుకున్నావా ఏది పర్ఫ్యూమ్ మంచిగా అని చెప్పేసి అని అడిగిద్ది. ఇప్పుడు విష్ణు నాకంటే ముందే వెళ్ళిపోతాను, నేను డ్రాప్ చేసి వచ్చి వెళ్తా కాబట్టి నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అట్లీస్ట్ ఇది ఉంటే దీన్ని బ్యాగ్లో పడేసుకుంటే అట్లా గుర్తొచ్చినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, యూస్ఫుల్ గిఫ్ట్. నైస్, నచ్చింది. ఓకే థ్యాంక్ యూ విష్ణు, బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎవరికంటే మన ఇట్స్ మీ వేదాంత్ ఛానల్ ఓనర్ అయిన వేదాంత్కి మనం గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే ఎస్, క్లోజ్ యువర్ ఐస్ కన్నయ్య. మంచిగా సో ఈరోజు సర్ప్రైజ్ వచ్చేసిన సర్ప్రైజ్ ఏంటి చెప్పింది? కలర్ బుక్ అంటే నార్మల్ కలర్ బుక్ కూడా కాదు ఇది, తెలుసా? థంబ్ ఆర్ట్. థంబ్ అంటే ఇట్లా కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కలర్స్, వీటి మీద ఇట్లా థంబ్ ఇట్లా పెట్టేసి అక్కడ ఉన్న బొమ్మల మీద థంబ్ పెట్టి కలర్స్ వేయాలి, స్టాంప్ వేసినట్టు. ఇప్పటివరకు నీకు ఇట్లాంటిది కొనలేదు కదా. మా ఆవిడ దగ్గర అన్ని పెయింటింగ్స్, అన్ని రకాల కలర్స్, అన్ని బ్రషెస్, అన్ని క్రేయాన్స్, స్కెచెస్, ఇది లేదు అనకుండా అన్ని ఉన్నాయి, ఇది ఒక్కటే లేదు. లక్కీగా ఇదే దొరికింది. మా లిమిట్ 100 రూపీస్ కదా, 99 రూపీస్ కి దొరికింది చెప్తాను. అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. నీకు ఆర్డర్ చేసింది కూడా 99. ఓకే సూపర్. ఇది దీని కాస్ట్ అది కూడా అంతే, బట్ నాకు తెలిసి విష్ణుకి కొంచెం తక్కువ రావచ్చు, 5 రూపాయలు 10 రూపాయలు. బట్ లిమిట్ దాటకుండా ఆర్డర్ చేసినాం, అది గుర్తుంచుకోవాలి అందరు. ఫస్ట్ ఇట్లా చూపిద్దాం అంతే, ఇది మా గిఫ్ట్ అని చూపిద్దాం. మా ఫ్యామిలీ గిఫ్ట్ సైజ్ చూడు ఎంత పెద్దగా ఉందో. మావేమో చిన్నది. మా విష్ణు నేను ఇద్దరము లొల్లి పంచాయతీ లేకుండా, ఏ గొడవ లేకుండా
అట్లీస్ట్ ఇంకా నాకే కొంచెం చిన్నగా వచ్చింది ఒకవేళ నాకు కొంచెం పెద్దది వచ్చి మా విష్ణుకి చిన్నది వచ్చింది అనుకో పెద్ద లొల్లు అవుతుండే ఇప్పుడు. సో సో మంచిగా ఇవి అనిపిస్తుంది. సో ఇవి మా సీక్రెట్ శాంటా గిఫ్ట్. అంతేనా కన్నయ్య? సో ఇట్లా అయితే మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి అని చెప్పాలి. బేసిక్గా స్టార్ట్ అయినాయి, అయిపోయినాయి కూడా. ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. మీరు మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది వర్క్ చేసే ప్లేసెస్లలో ఈ సీక్రెట్ శాంటాలు ఇట్లా ఆడుతూ ఉంటారు కదా. యాక్చువల్గా నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే వాట్ ఎవర్ ఏ ఫెస్టివల్ అయినా సరే ఇట్లాంటిది ఒకటి ఫ్యామిలీలో ఆడుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా చూసేవాళ్ళు ఇట్లాంటిది ఒకటి ఆడుకుంటే ఆ కనెక్టివిటీ ఆ బాండింగ్ ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయింది. అది కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది లైఫ్ లో. ఏది రోజు రెగ్యులర్ గా ఉన్నట్టు కాకుండా సడన్ గా ప్లాన్ చేసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా. ఇంకా ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ గిఫ్ట్స్. దొరికేవేమో. కాబట్టి చాలా మంది ఉన్నా బాగుంటది యాక్చువల్. సో మీ ఇంట్లో ఒకవేళ మీరు ఇప్పుడు మమ్మల్ని చూసి ఒకవేళ మీకు ఇది బెటర్ గా అనిపిస్తే మీరు కూడా మీ ఇంట్లో మీ పేరెంట్స్ నెక్స్ట్ ఇంకా మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కలిసి కూడా ఇట్లాంటిది ప్లాన్ చేసుకోవచ్చు. పెద్ద డబ్బులు ఖర్చు పెట్టుకొని వేలల్లో కాకుండా ఒక 100, 200, 300 లిమిట్ లో అదొక ఏంటంటే ఒక టార్గెట్ అట్లా ఉండి మీరు అంత తక్కువ డబ్బుల్లో ఎంత ఇన్నోవేటివ్ గా గిఫ్ట్ చేయగలుగుతారు అనేది ఒక మంచి గేమ్ లాగా ఉంటది. సో అట్లా ఆడి ట్రై చేసి చూడండి, చూసి మా కమెంట్స్ లో చెప్పండి. అట్లానే మా గేమ్ ఎలా అనిపించింది కూడా అది కూడా ఒకసారి కామెంట్ లో షేర్ చేయండి. ఏం చెప్పాలి? హ్యాపీ క్రిస్మస్ అందరికి. అందరికి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. బాయ్. సో గాయస్, సో ఇవైతే మాకు సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి మా ముగ్గురికి. ఈ పెన్సిల్స్, ఎరైజర్, షార్ప్నర్, స్కేల్ ఇవైతే శామ్కి స్కూల్లో వచ్చాయి. సో ఈ లిప్ బామ్, నెయిల్ పాలిష్, కాజల్ అయితే నాకు స్కూల్లో వచ్చాయి. లిప్స్టిక్ అయితే మా శామ్ ఇచ్చాడు. అండ్ ఈ పర్ఫ్యూమ్ అయితే ఆదిత్యకి వచ్చింది. ఈ ఆర్ట్ బుక్ కూడా శామ్కే వచ్చింది. సో ఇవైతే మా సీక్రెట్ శాంటా గిఫ్ట్స్. మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్.